హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో వన్స్ అగైన్. ఈ వీడియోలో మనమైతే మేజిగన్ మనకైతే ఇది తమిళ్లో వదలడం అయితే జరిగిందనమాట. 27th సెప్టెంబర్ ఫ్రైడే వచ్చేసి మనకి తెలుగులో కూడా వదలడం అయితే జరిగింది సాటర్డే 28th సెప్టెంబర్ అనమాట. ఈ మూవీ ఎలా అనిపించింది, సత్యం సుందరం అండ్ మూవీ ప్లాట్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. మనకి స్టార్ట్ అయిన వెంబటి నుంచి మనకి హీరోయిన్ అయితే చూపిస్తారనమాట. అతనేంటంటే చిన్నప్పుడే తన ఊర్లో తన ఇల్లు పోవడం అయితే జరిగిద్దనమాట ఆస్తిపాస్తుల్లో. అండ్ తర్వాత ఆ ఊరంటే తనకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. అలాగే వైజాగ్ అయితే మారుతారనమాట. 22 సంవత్సరాల తర్వాత మన హీరో అయితే ఆ ఊరికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే తన చెల్లి పెళ్లి కోసం వస్తాడనమాట. తనకి రావడం అయితే ఇష్టం లేదు ఆ ఊర్లో. అదే ఊర్లో మనకైతే మన కార్తీ అయితే కనపడతాడనమాట. కార్తీని ఎలా కలిశాడు, ఎందుకు కలిశాడు, అసలు వీళ్ళ ఆ 2 days ఎలా స్పెండ్ చేశారు, అసలు ఏమైందని సినిమాలో ప్లాట్ అండ్ చూపించడం అయితే జరిగిద్దనమాట. ఈ మూవీ వచ్చేసి ఫీల్ గుడ్ మూవీ. ఈ మూవీస్ అన్నీ మనకి స్లోగానే ఉంటాయి కానీ చాలా ప్రతి సీన్ మనకు వచ్చేసి ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఫీల్ గుడ్ మూవీస్ కాబట్టి నిదానంగా మనమైతే ఫీల్ అవుతాం అనమాట. మూవీ వచ్చేసి ఎక్సలెంట్గా అనిపించింది నాకు. అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేసింది మనకి ప్రేమ్ కుమార్ గారు. ఆయన జాను అండ్ అలాగే 96 మూవీస్ అని తీశారు. అండ్ వెల్ డైరెక్టెడ్ మూవీ అనమాట ఆయన దగ్గర నుంచి. ఈ మూవీ అయితే మాట్లాడుకుంటే ఈ మూవీ వచ్చేసి నాకైతే నచ్చింది. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ అండ్ కొద్దిగా ఎమోషనల్ అండ్ కామెడీ అండ్ పండించే విధానం చాలా బాగుందన్నమాట. అండ్ ఈ సినిమాలో మనకు అరవింద్ స్వామి మెయిన్గా ఉంటారు. అండ్ అలాగని తక్కువ కాదు మన కార్తిక్ గారు. వీళ్ళిద్దరైతే కొన్ని సీన్స్, ఆ కామెడీ సీన్స్ పండడానికి మన కార్తిక్ గారు వేసే జోకులు అండ్ నడిపించే సీన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ మనకైతే ఎంగేజింగ్ అండ్ లాఫింగ్ చేస్తారనమాట మనం. అండ్ కామెడీగా ఉంటుంది ఈ మూవీ అయితే. ఇప్పుడు మనకి థియేటర్స్లో ఉంది కాబట్టి అందరూ నేను వెళ్ళమనే చెప్తాను అనమాట. సినిమా అయితే అంత బాగుంది. అండ్ అరవింద్ స్వామికి అయితే మంచి కంబ్యాక్ అనమాట. నేనైతే తెలుగులో తర్వాత అయితే మనం ధృవాలో ఆయన చూసాము. మళ్ళీ తర్వాత అయితే ఇది నేను చూడడం అయితే సినిమా అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు మన కార్తీక్ గారికి కూడా బెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. లాస్ట్ మూవీ ఆయన జపాన్ తీశారు అండ్ ఆ సినిమా అంత హిట్ అవ్వలేదు, ఆడలేదు కాబట్టి ఇది బెస్ట్ కంబ్యాక్ అనమాట. ఎందుకంటే సైలెంట్గా వచ్చి హిట్ కొట్టేశారు ఆయన. ఈ మూవీ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ ఒక 10 minutes అయితే ల్యాగ్ ఉంటుంది. ఎందుకంటే అది ఆ ఊరిని చూపించడం అసలు ఏంటి 20 minutes తర్వాత కథ స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి మీకు ఎంజాయ్గా ఉంటుంది. అండ్ చూపించే విధానం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఆ పోర్షన్లో. అండ్ ఎంగేజింగ్ ఉంటుంది మూవీ. అందరు చూడండి, తప్పకుండా మూవీ చూడొచ్చు. ఇప్పుడు మీకు ఉన్న ఈ 2 weeksలో ఇది సెకండ్ మూవీ కాబట్టి వెళ్ళండి. ఇట్స్ నైస్ అనమాట. నాకు అరవింద్ స్వామి గారి యాక్టింగ్ చాలా నచ్చింది. ఆయన చేసిన రోల్ అండ్ ఆయన చేసిన యాక్టింగ్ ఎక్సలెంట్ అనమాట. అండ్ అలాగే మన కార్తీక్ గారు కూడా తక్కువ కాదు, ఆయన చాలా బాగా నటించారు. ఆ కొన్ని సీన్స్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంత కాదు, ఆ చేసిన వల్లే మనకి సినిమా అనేది మనకు అంత ల్యాగ్ అనిపించదు. అలా వెళ్ళిపోద్ది, అరే ఇంకా సినిమా ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతే మనమైతే ఏం లేదనమాట. మన ఊర్లోకి వచ్చిన తర్వాత మన కార్తీని ఎలా కలిశాడు, అతని పేరు తనైతే వచ్చిన కాడి నుంచి బావా బావా అని పిలవడం అయితే జరిగిద్ది. బావా బావా అని పిలవడం అయితే జరిగిద్ది. తనకైతే గుర్తుండదు అనమాట మన హీరో గారికి, మన అరవింద్ స్వామి గారికి. అండ్ మన కార్తీక్ గారు అయితే బావా బావా అనడం అయితే జరిగిద్ది కాబట్టి అసలు ఎందుకు బావా అన్నాడో తనకు అర్థం కాదు అరవింద్ స్వామికి. తను ఎవరో తెలీదు. 22 సంవత్సరాల తర్వాత వచ్చాడు కాబట్టి అందరిని అడుగుదాం అనుకుంటాడు కానీ తెలీదు. చివరికి తన పేరు ఏంటని తెలుసుకోవడమే ఈ మూవీ. అండ్ ఈ సినిమాలో మనకి 2 నేమ్స్తో ఈ మూవీ వచ్చింది, సత్యం సుందరం. ఈ సినిమాలో అరవింద్ స్వామి గారు సత్యం, మన కార్తీ గారు వచ్చేసి సుందరం. ఈ సత్యం అనే అరవింద్ స్వామి చేసిన క్యారెక్టర్లో అసలు కార్తీ గారు సుందరం అని చివరిలో తెలిసిద్ది అనమాట. ఆయన పేరు తెలియదు అంటే ఈ మూవీలో చూపిస్తారనమాట. అండ్ ఆ పేరు చివరికైతే మన అరవింద్ స్వామి తెలుసుకున్నాడా, అసలు ఎందుకు బావా అన్నాడు అని మూవీలో చూపిస్తారు. ప్రతి సీన్ ఎంగేజింగ్ ఉంటుంది. అండ్ మీ ఫ్యామిలీతో అయితే వెళ్ళండి మన చాలా నచ్చిద్ది. అండ్ తన ఊరు నుంచి మళ్ళీ వచ్చాడా, అసలు ఏమైంది కార్తీకి, ఈ 2 రోజుల్లో వీళ్ళిద్దరు ఎలా స్పెండ్ చేశారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ తన చైల్డ్హుడ్ మూమెంట్స్ అన్నీ చెప్పడం అండ్ తన వల్లే తన జీవితం మారిందని చెప్పడం మన కార్తీ గారు. అండ్ అరవింద్ స్వామి గారు మనుషుల్లో కూడా ఎంత మంచోళ్ళు ఉంటారా
ఆయన చూపించడం, ఆయన చెప్పడం ఎక్సలెంట్ అనమాట. ఈ రోజుల్లో ఈ మూవీ అయితే మనలాంటి వాళ్ళకి అండ్ మూవీ అయితే చాలా బాగుంది. చూపిస్తారనమాట మనం ఎలా ఉండాలి, ఏంటి, ఇప్పుడు సమాజం ఎలా ఉందో చూపించారు. ఎగ్జాక్ట్గా అలానే చూపించారనమాట. అండ్ అలాగే చూపిస్తూ మనకైతే ఎక్కడ బోర్ కొట్టదు, అలా సాఫీగా వెళ్ళిపోద్ది. కామెడీగా ఉంటుంది. ఇదేమి యాక్షన్ మూవీ ఏం కాదు, కానీ ఇలాంటి మూవీస్ మనకి నచ్చుతాయి అనమాట. ఫీల్ ఫీల్ హార్ట్ అనమాట. అండ్ సాఫ్ట్ మూవీస్, ఇలాంటి మూవీస్. అండ్ నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందన్నమాట. నెక్స్ట్ మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఫస్ట్ అయితే వస్తాయి అనమాట. స్వాగ్ అండ్ బెటియాన్ లాంటి మూవీస్. అండ్ మనం ఇవ్వబోతున్నాం అనమాట రివ్యూస్. మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోస్ అయితే మీ ముందన్నమాట. ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.